నేను తీసుకున్నా నేను ఓకే అని. అదే అవును. కాబట్టి ఇవాల్టి రాజకీయం అనేటువంటిది జగన్ ఏ నిర్ణయం తీసుకుంటే అదే జరుగుతుంది. దానికి రివర్స్లో వెళ్ళేటువంటి వాళ్ళలో తెగించి ఇక మనకి రాజకీయం ఎట్లున్నా సరే నేను తెట్టుకు రాగలను అనేంతటి టెంపర్మెంట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. వాళ్ళు ప్రస్తుతం తక్కువ ఉన్నారు. అంటే వీళ్ళ దగ్గర ఒక 40-50 మంది అనుకున్నారు, అందులో ఒక 4-5 మాక్సిమం. అంతేగాని తలుపులు తోసేసుకుని పరిగెత్తే అంత సీన్ లేదు అక్కడ. కానీ ఒకసారి బిఫోర్ సీఎం జగన్, ఆఫ్టర్ సీఎం జగన్ అనేది ఒకసారి చూస్తే ఇందాక మీరు చెప్పినట్టు 23 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లేదంటే 10 మంది ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఈ జంపింగ్స్ మనం చాలాసార్లు చూసాం. కానీ బిఫోర్ సీఎం, ఆఫ్టర్ సీఎం జగన్ అయిన తర్వాత మాత్రం ఇప్పుడు వెళ్ళడానికి ఇబ్బంది పడే పరిస్థితి. మా భవిష్యత్తు ఏంటి మీరు అన్నట్టు ఆఫ్టర్ ఎవరు చంద్రబాబు తర్వాత అని తేల్చుకోలేక, అలాగే వెళ్దామన్నా అక్కడ కూడా ప్లేసులు లేని పరిస్థితి. అంటే ఆ సిచ్యువేషను ప్రతిపక్షాలు అందరూ కలిసిపోయి జగన్ గద్దె దించేయాలి అనే ఆలోచన వల్ల వాళ్ళు క్రియేట్ చేసుకున్నదా, జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో ప్రతిపక్షాలన్నీ పడి ఇప్పుడు వీళ్ళకి షెల్టర్ ఇవ్వలేని పరిస్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణి వల్ల జరిగింది ఇదంతా. జగన్ తప్పు కాదు, బాబు తప్పు కాదు, లేదా వీళ్ళిద్దరు రైటు కాదు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఏమి తోసేయాలనుకోవట్లేదు. ఇప్పుడు వాస్తవంగా కమ్మా కాపు కాంబినేషన్ అంటూ పవన్ కళ్యాణ్ కనుక తెలుగుదేశంతో వెళ్ళకపోయి ఉంటే అసలు ఈ మార్పులు ఎందుకు అవసరం అవుతుంది? అంటే ఆయన తోసేయాలనుకోలేకపోయినా ఇటువంటి నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోవడం అనేది రాజకీయాల్లో సహజం కదా. ఎవరో ఒక పార్టీని